హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బీన్స్ ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే పోపు దినుసులైన 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక కొద్దిగా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి బీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీన్స్ని నేను ఇక్కడ బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 300 గ్రాములన్నీ బీన్స్ని తీసుకున్నాను. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాక ఈ బీన్స్ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల దాకా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వాటర్ అనేది వేయట్లేదండి. ఇలా ఆయిల్లోనే ఈ బీన్స్ ముక్కలు అనేవి ఉడికిపోతాయి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక 5 నుంచి 8 నిమిషాల దాకా మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ మనకి కొబ్బరి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. ఈ వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవడం వల్ల బీన్స్ కర్రీ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇక్కడ నాకు బీన్స్ కర్రీ అనేది బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ ఫ్రెష్ బీన్స్ వాడాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి, టైం ఎక్కువగా పట్టదు. ఇదిగోండి, మెత్తగా బీన్స్ అనేవి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి వెల్లుల్లి కారం క్వాంటిటీ అనేది తక్కువగానే తీసుకున్నాను. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. మనం ఈ మసాలాని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి బీన్స్ ఫ్రై అనేది కర్రీలా అయిపోతుంది, ముద్దలాగా. అదే మనం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే పొడి పొడిలాడుతూ ఫ్రై లాగా బాగా వస్తుంది బీన్స్ ఫ్రై అనేది. అంతేనండి, ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఈ బీన్స్ ఫ్రై అనేది వితిన్ 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. చపాతీల్లోకి కానీ, రోటీల్లోకి కానీ, రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ బీన్స్ ఫ్రై అనేది మనకి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.